Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 81 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ చూసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. చాలా మంది ఎపిసోడ్ ని సండే ఎందుకు అప్లోడ్ చేయట్లేదని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఈ సిరీస్ స్టార్ట్ చేసింది వీకెండ్స్ లో అప్లోడ్ చేయడానికి. బట్ సండే వీడియోని అప్లోడ్ చేస్తే సాటర్డే వరకే కవర్ చేయగలుగుతున్నాం. సండే వచ్చే అప్డేట్స్ ని చాలా వరకు మిస్ అయిపోతున్నాం. అందుకే చాలా వీక్స్ నుంచి వీకెండ్ ఎపిసోడ్ ని మిడ్ వీక్స్ లోనే అప్లోడ్ చేస్తున్నాం. అండ్ ఇకపై కూడా వెడ్నెస్డే థర్స్డేనే వీక్లీ అప్డేట్స్ వస్తాయి. ప్లీజ్ నోట్ దట్. ఇంట్రో స్కిప్ చేసి మళ్ళీ ఇదే కామెంట్ చేశారంటే ఏం చేయలేను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ లేటెస్ట్ పేట్రియాటిక్ యాక్షన్ ఫిల్మ్ ఫైటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనే విధంగా ఆడగా ఓటీటీ అగ్రిమెంట్ ప్రకారం థియేట్రికల్ గా రిలీజ్ అయిన 8 వీక్స్ తర్వాత అంటే నిన్నటి నుంచే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లుక్ అయ్యండి, బట్ తెలుగులో అయితే లేదు. ఇక ఇదే మంత్ లో రిలీజ్ అయిన భూతద్దం భాస్కర్ నారాయణ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవగా ఈ రోజు నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇదొక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. మరీ తీసి పడేసే సినిమా అయితే కాదు. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నవీన్ చంద్ర హీరోగా అమెజాన్ ప్రైమ్ ఇన్స్పెక్టర్ రిషి అనే ఒక హారర్ డ్రామా సస్పెన్స్ సిరీస్ ని ఈ మార్చి 29న రిలీజ్ చేయబోతుంది. ఈ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. వెన్నెల కిషోర్ రీసెంట్ ఫిల్మ్ చారీ 111 అమెజాన్ ప్రైమ్ లో సడన్ గా ఇప్పుడైనా స్ట్రీమ్ అవ్వచ్చు. ఇది మిస్టర్ బీన్ జానీ ఇంగ్లీష్ సిరీస్ కి ఇన్స్పిరేషన్ తో తెరకెక్కిన ఫిల్మ్. ఇన్ కేస్ ఈ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే దానికంటే ముందు ఈ సినిమాని సజెస్ట్ చేస్తా. ఫర్ బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్, మోర్ ఫన్ అండ్ లవ్ ఫర్ మిస్టర్ బీన్. హనుమాన్ తెలుగు ఓటీటీ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేస్తామని చెప్పినప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన తిట్లు తట్టుకోలేక జీఫెలో రెంటల్ పర్పస్ మీద రిలీజ్ చేశారు. అయినా కూడా రిలీజ్ చేసిన 11 గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. అండ్ అలానే ట్విట్టర్ లో యాజ్ యూజువల్ గా ఓవర్ రేటెడ్ అంటూ ట్రోల్స్ కూడా మొదలెట్టారు. అసలు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ ఎలా అయింది అంటూ కొంతమంది సినిఫైల్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. బాహుబలి, మగధీర, పోకిరి సినిమాలు ఇప్పుడు రిలీజ్ కాలేదు కాబట్టి బతికిపోయాయి, లేకపోతే ఇవేళ ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయంటూ వాళ్ళ సినీ ఫిలాసఫీతో వాళ్ళకున్న మెంటల్ ని అందరికీ ఎక్కించేవారు. ఇక లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ట్రూ లవర్ ఫిల్మ్ ఈ మార్చి 27న హాట్స్టార్ లో స్ట్రీమ్ కానుంది ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. జెనిఫర్ లోపెజ్ కి మన దగ్గర కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈమె ఇప్పుడు ఒక న్యూ మూవీతో రాబోతుంది. అట్లాస్ అనే ఈ ఫిల్మ్ డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో మే 24th నుంచి ఇంగ్లీష్, తమిళ అండ్ తెలుగులో స్ట్రీమ్ కానుంది. మీలో ఎంతమంది జెనిఫర్ లోపెజ్ కి ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి. ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ప్రేమలు ఫిల్మ్ హాట్స్టార్ లో ఈ నెల 29th నుంచి స్ట్రీమ్ కానున్నట్టు బజ్ అయితే గట్టిగా వినిపిస్తుంది. బట్ అదే డేట్ కి ఖచ్చితంగా వస్తుందనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు చెప్పలేం. ఇక అమెజాన్ ప్రైమ్ లో రోడ్ హౌస్ అనే ఒక న్యూ యాక్షన్ ఫిల్మ్ నిన్నటి నుంచి స్ట్రీమ్ అవుతుంది ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ ఇంక్లూడింగ్ తెలుగు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక అమెజాన్ ప్రైమ్ రీసెంట్ గా ఒక ఈవెంట్ పెడుతూ చాలా సిరీస్ లు అండ్ వీళ్ళు త్వరలో స్ట్రీమ్ చేయబోతున్న మూవీస్ ని అనౌన్స్ చేసింది. ముందుగా సిరీస్ ఏంటో చూద్దాం. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు దూత ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న దూత 2, వెబ్ సిరీసెస్ లో ట్రెండ్ సెట్ చేసిన మీర్జాపూర్ సీజన్ 3, సీటాడెల్ ఇండియన్ వర్షన్ సీజన్ 1, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, పంచాయత్ సీజన్ 3, పాతాళలోక్ సీజన్ 2 అండ్ సుజల్ సీజన్ 2 ఇలా చాలా సిరీస్ లని అనౌన్స్ చేస్తూ ఈ షోస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వగా థియేట్రికల్ గా రిలీజ్ అయిన తర్వాత కాంట్రాక్ట్ బట్టి ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల్ని కూడా అనౌన్స్ చేసింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ హరియర్ వీరమలు అండ్ ముస్తాద్ భగత్ సింగ్, విజయ్ ఫ్యామిలీ స్టార్, నితిన్ తమ్ముడు ఫిల్మ్, సూర్య కంగువా తమిళ వర్షన్, అనుష్క ఘాటి ఫిల్మ్. దీన్ని డైరెక్ట్ చేస్తుంది క్రిష్. ఇంకా కాంతారా చాప్టర్ 1 వంటి ఎన్నో సినిమాల డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది అమెజాన్ ప్రైమ్. లిస్ట్ ఇంకా పెద్దగానే ఉంది. కావాలంటే కమెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో పెడతా. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ ఇయర్ సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ లాస్ట్ సండే ఈటీవీలో టెలికాస్ట్ అవగా మరో 2 సినిమాలు ఈ సండే టెలికాస్ట్ కాబోతున్నాయి. కింగ్ నాగార్జున టీసెండ్ హిట్ నా సమరంగా ఫిల్మ్ ఈ సండే 6 PM కి స్టార్ మాలో ప్రీమియర్ టెలికాస్ట్ అవుతుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఫిల్మ్ ఉగాది స్పెషల్ గా జిమ్నీలో టెలికాస్ట్ కానుంది. బేసిక్ గా మహేష్ బాబు సినిమాలకి స్మాల్ స్క్రీన్ పై రిపీట్ వాల్యూ ఎక్కువ. మరి బాబు పుల్లి మూవీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో సరిలేరు నీకెవరు ఫిల్మ్ 4.2 TRPతో దుమ్ము లేపగా ఈటీవీలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన డెవిల్ ఫిల్మ్ ప్రీమియర్ టెలికాస్ట్ తో కేవలం 2.15 TRP మాత్రమే తెచ్చుకుంటూ బుల్లితెరపై కూడా దారుణంగా ఫెయిల్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా వంటలెక్క కార్తీక దీపం 2 TRP అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పడానికి రెడీ అయింది. వంటలెక్క లేక మిగిలిన సీరియల్స్ కి సుఖాలు ఎక్కువయ్యాయి. ఒక్కసారి దీప ఎంట్రీ ఇస్తే ఏ కుమారాంటి పనిచేయదంటూ వంటలెక్క ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ సీరియల్ మార్చ్ 25th నుంచి స్ట్రీమ్ కానుంది. మండే టు సాటర్డే at 8 PM. చూస్తుంటే స్టార్టింగ్ ఎపిసోడ్ 20 పైన కొట్టేలా కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పటికే ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవుతూ రాగా చివరికి మే 17 కి డేట్ ని కన్ఫర్మ్ చేసుకుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన టైర్ 1 హీరోలు ఎలా అయితే సమ్మర్ ని స్కిప్ చేస్తున్నారో ఈ ఇయర్ కూడా అలానే స్కిప్ చేయడంతో యంగ్ హీరోస్ అంతా ఈ సమ్మర్ ని టార్గెట్ చేశారు. సుహాస్ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ప్రసన్న వదనం అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది. మరి సక్సెస్ స్ట్రీక్ ని ఎంతవరకు మెయింటైన్ చేస్తాడో చూడాలి. కొన్ని సినిమాలకి చిన్న పెద్ద అని తేడా లేకుండా
హైప్ అనేది సాలిడ్ గా బిల్డ్ అవుతుంది. ఆ కోవలోకి వచ్చే ఫిల్మ్ కార్తికేయ 3. కార్తికేయ 2 ఎన్ క్రెడిట్స్ లో చూపించిన కంటెంట్ కి క్రియేట్ అయిన హైప్ ఇది. మొత్తానికి కొద్ది రోజుల్లో పట్టలేకపోతుంది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అనేది జరుగుతుంది. సో అనౌన్స్మెంట్ ఎప్పుడైనా రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ తండేల్ కంప్లీట్ అయిన వెంటనే దీన్ని స్టార్ట్ చేయొచ్చు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నా సీజన్ 2 ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి అండ్ జూన్ 16th నుంచి సీజన్ 2 స్ట్రీమ్ కానుంది. ఈ ట్రైలర్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ సూర్య ప్రెస్టీజియస్ ఫిల్మ్ కంగువా నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ఎక్స్పెక్టేషన్స్ ని మించిందని చెప్పొచ్చు. విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లోనే ఉన్నాయి. ఈ సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ ఇవ్వగా బాబీ డియోల్ కీరోలో చేస్తున్నారు. సరిగ్గా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే ఇండియాలో ఉన్న మార్కెటే కాకుండా తమిళ సినిమాకి ఓవర్సీస్ లో మార్కెట్ ఎంత ఉందో బాక్సాఫీస్ దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది. చరణ్ బర్త్డేకి ఏ మూవీ రీ రిలీజ్ అవుతుందన్న డౌట్ చాలా మందిలో ఉంది. మొన్నటి వరకు ఆరెంజ్ మూవీనే మళ్ళీ రీ రిలీజ్ చేస్తామని చెప్పినా నిన్న నాయక్ అండ్ ఈ రోజు ఫ్రెష్ గా మరో మూవీ పేరు కూడా వినిపిస్తుంది. అదే మగధీర ఫిల్మ్. మరి ఈ 3 సినిమాల్లో ఏది మెయిన్ రీ రిలీజ్ అంటే ఈ 3 సినిమాలకి షోస్ గట్టిగానే పడబోతున్నాయి. బట్ ఏ మూవీకి అయితే ఆడియన్స్ రెస్పాన్స్ గట్టిగా ఉంటుందో అదే మెయిన్ రిలీజ్. ఆరెంజ్ కి మినిమం ఆడియన్స్ ఎలానో ఉంటారు. బట్ నాయక్ మగధీరకి వచ్చే రెస్పాన్స్ ఏది మెయిన్ రిలీజ్ అనేది చెప్తుంది. మగధీర మార్చి 26న రిలీజ్ కాబోతుంది. ఇక నిన్న రీ రిలీజ్ అయిన ఉదయకరే నువ్వు నేను ఫిల్మ్ మేజర్ థియేటర్స్ అన్నిట్లోనూ దుమ్ము లేపగా రిమైనింగ్ షోస్ అయిన ఆంధ్రాలో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ప్రమోషన్స్ ఈ సినిమాకి పెద్దగా చేయకపోవడంతో చాలా మందికి ఈ మూవీ అసలు రీ రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. బట్ 90s యూత్ అంతా ఈ మూవీని రీవిజిట్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఈ వీకెండ్ ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది. బాలయ్య కెరీర్ అయిపోయిందనుకున్న టైంలో పడిన సాలిడ్ బ్లాక్ బస్టర్ లెజెండ్ మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతుంది. సినిమా రిలీజ్ అయ్యి 10 years అయిన సందర్భంగా ఈ మార్చి 30న మళ్ళీ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి యూత్ఫుల్ మూవీస్ లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఈ రోజుల్లో కూడా మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ మార్చి 23న మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. మరి ఇన్ని రీ రిలీజ్ల మధ్యలో ఏ మూవీ సక్సెస్ అవుతుందో చూడాలి. హీరోల ఫ్యాన్స్ బాక్సాఫీస్ వార్ల నుంచి క్లాష్ ఆఫ్ ది ఓటీటీ వరకు వచ్చారు. మా సినిమా డిజిటల్ రైట్స్ ఎక్కువకి వెళ్ళింది అంటే మా సినిమా ఎక్కువకి వెళ్ళిందంటూ గొడవలు పడుతున్నారు. గేమ్ చేంజర్ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ రీసెంట్ గా సొంతం చేసుకోగా ఈ సినిమా రైట్స్ 110 కోట్లకి వెళ్లాయి హిందీ వర్షన్ కాకుండా. అయితే దేవరని ఏకంగా నెట్ఫ్లిక్స్ 150 కోట్లకి తీసుకోవడంతో ఈ క్లాష్ లో మేమే విన్ అయ్యామంటూ తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే దేవర రికార్డ్స్ పై కన్నేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తన అప్కమింగ్ ఫిల్మ్ కల్కితో డిజిటల్ రైట్స్ పరంగా ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఏకంగా డిజిటల్ రైట్స్ ని 200 కోట్లకి కోట్ చేస్తున్నట్టు టాక్. సినిమా ఇండియన్ హిస్టరీలోనే భారీ కాస్ట్ అండ్ సెటప్ తో తెరకెక్కుతుంది అండ్ సో మెనీ లాంగ్వేజెస్ లో రిలీజ్ కి రెడీ అవుతుండడంతో 200 కోట్లయితే రీజనబుల్ అని కొంతమంది చెప్పే మాట. మరి 200 కోట్లు పెట్టుకోవడానికి ముందుకొచ్చే ఆ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏదవుతుందో చూడాలి. ఇక ప్రెజెంట్ రాజాసాబ్ షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతుండగా మూవీని అయితే 2025 పొంగల్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రభాస్ వంటి స్టార్ యాక్ట్ చేస్తున్న కమర్షియల్ మూవీ వస్తుందంటే ఆ కిక్కే వేరే లెవెల్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక విషయంలో ఎప్పుడు తనే నెంబర్ 1 అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదే సోషల్ మీడియా ఫాలోయింగ్ లో. అందులోనూ ఇన్స్టాగ్రామ్ అంటే బన్నీ హ్యాండిల్ కుండే రీచ్ అండ్ ఫాలోయింగ్ వేరే లెవెల్. లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ ని దాటేస్తూ టాలీవుడ్ నుంచి ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ హీరోగా నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా దాన్ని అందుకోవడానికి విజయ్ దేవరకొండ అండ్ రామ్ చరణ్ దగ్గరలోనే ఉన్నారు. విజయ్ 21.4 మిలియన్ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉండగా చరణ్ 20.9 మిలియన్ ఫాలోవర్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక వేరే హీరోలు ఎవరు 20 మిలియన్ మార్క్ ని కూడా రీచ్ అవ్వలేదు. మరి వీళ్ళలో అల్లు అర్జున్ ని బీట్ చేసే హీరో ఎవరవుతారో చూడాలి. ఇళయరాజా గారి మ్యూజిక్ కి దశాబ్దాలుగా కల్ట్ ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలని కూడా చాలా మందికి ఉంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఇళయరాజా గారి బయోపిక్ ని త్వరలోనే మనం చూడబోతున్నాం. ఇళయరాజా గారి క్యారెక్టర్ లో ధనుష్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన లైఫ్ ని సినిమాటిక్ జర్నీలా చూడబోతున్నాం. ఈగలీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ టాలీవుడ్ కి మాత్రమే సూపర్ స్టార్, ఇండియా వైడ్ వెల్ నోన్ యాక్టర్. బట్ SSMB 29 మూవీతో ఎలానో పాన్ ఇండియా సూపర్ స్టార్ అవబోతున్నాడని మనకి తెలుసు. అయితే మహేష్ ని పాన్ వరల్డ్ సూపర్ స్టార్ చేయడానికి రాజమౌళి కసరత్తులు చేస్తున్నాడు. రీసెంట్ గా జపాన్ కి వెళ్లిన జక్కన్న మహేష్ గురించి జపనీస్ కి చెప్పాడు. నా నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఆ మూవీలో హీరో మహేష్ బాబు రిలీజ్ కి ముందు మీ దగ్గరికి తీసుకొస్తా అంటూ అప్పుడే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు. సినిమా రైటింగ్ స్టేజ్ లోనే ప్రమోషన్స్ ఈ రేంజ్ లో ఉంటే రిలీజ్ టైం కి ఏ రేంజ్ కి వెళ్తుందో అనేది తలుచుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది. టాలీవుడ్ పేరుని వరల్డ్ వైడ్ గా చాలా గట్టిగా వినిపించేలా చేయబోతుంది ఈ ఫిల్మ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే ఈ మంత్ లో ఉండడంతో అప్డేట్స్ అని ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. చరణ్ బర్త్డే ఈవెంట్ ని ఈ మంత్ 27న శిల్పకళా వేదికలో సెలబ్రేట్ చేస్తుండగా CDPని 23rd
6:30 PM కి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇప్పటికే రీసెంట్ గా RC16 ఫిల్మ్ పూజ సెరమనీ ఈవెంట్ ని చేశారు. ఈ ఈవెంట్ కి జాహ్నవి, AR రెహమాన్ అండ్ చిరు కూడా అటెండ్ అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో ఎవరు మైక్ పట్టుకున్నా చెప్పేది ఒకటే, ఇంత పిచ్చున్న డైరెక్టర్ ని చూడలేదంటూ చరణ్. స్క్రిప్ట్ చెప్పేప్పుడు తన కళ్ళలో ప్యాషన్ చూసా అంటూ జాహ్నవి. ఈజ్ క్రేజీ అంటూ AR రెహమాన్. అసలు ఈ క్యారెక్టర్స్ ని ఎలా ఊహించుకున్నాడంటూ శివరాజ్ కుమార్. ఈ సినిమా గురించి చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. అసలు బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడో, ఎలా తీయబోతున్నాడన్న ఎక్సైట్మెంట్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయింది. ఇది ఇలా ఉంటే RC17 మూవీ కూడా కన్ఫర్మ్ అయింది. గతంలో రాజమౌళి కూడా ఈ మూవీ గురించి చెప్పాడు. ఇంట్రో సీన్ కూడా షూట్ చేశారు, అది సూపర్ గా వచ్చిందంటూ చెప్పాడు జక్కన్న. బుచ్చిబాబు సినిమా కంప్లీట్ అయ్యాక స్టార్ట్ కాబోతుంది ఈ ఫిల్మ్. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని స్టార్ట్ చేస్తాడు సుకుమార్. ఇంకా చరణ్ బర్త్డేకి కూడా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, చాలా మంది రీసెంట్ టైమ్ లో పవన్ కళ్యాణ్ మూవీస్ అయిన హరిహర వీరమల్లు అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ షెల్ఫ్ అయిపోయాయంటూ ప్రొడ్యూసర్స్ కి లాస్ అంటూ పబ్లిష్ చేశారు. అయితే వాటన్నిటికీ క్లారిటీ ఇస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వీడియో కంటెంట్ ని రిలీజ్ చేయగా, ప్రైమ్ వీడియో పెట్టిన ఈవెంట్ లో హరిహర వీరమల్లిపై కూడా ఒక క్లారిటీ వచ్చింది. సినిమాకి ఎంత ఖర్చైనా ఎంత లేట్ అయినా AM రత్నం మాత్రం వెయిట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే సినిమా స్టార్ట్ కానుంది. అలానే 2025 లో ఖచ్చితంగా రిలీజ్ కాబోతుంది. అంత బిజినెస్ జరుగుతున్న హీరో సినిమాని షెల్వ్ చేయాలని ఏ ప్రొడ్యూసర్ అనుకోడు. ఒక్కసారి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక 3 సినిమాలు ప్యారలల్ గా స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఈ వీక్ ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.